సాయంకాల కూడికి ప్రారంభించుకుందాం. రావాల్సిన వారు అందరూ సకాలంలో వచ్చినట్లుగాను మనం ప్రభు వైపు చూచి ప్రార్థించుకుందాం. మా ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధుడ, జీవంగల దేవ, జీవాధిపతి, నిన్న నేడు మారిన దేవ, మార్పు చెందేవా, యుగ యుగములు సజీవుడైన దేవ, మీ కుమారుడును మా రక్షకుడును యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామములో మీ పాదశంలో చేరి మేము తండ్రి నన్న చిన్న మందగా కూడుకుంటకు మీరు ఇచ్చిన మీ కృపకై నన్న మీకు వందనాలు స్తోత్రం చేసుకుంటున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమందు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవా, మా మధ్యలో మాతో ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తూ నన్న మీ ఆవరణని తండ్రి నన్న మా మధ్యలో ఉంటూ దయగల తండ్రి మీరు చేస్తున్న మీ కార్యాలు బట్టి నన్న మీకు వందనాలు స్తోత్రం చేసుకుంటున్నాం. దయగల తండ్రి నన్న ఈ స్థలంలో ఏ విధం చేత మేము కూడి ఉంటున్నామో మరి మీ చిత్తాన్ని ఇక్కడ నెరవేర్చండి. దయగల తండ్రి కీర్తనకారుడు సెలవిచ్చిన రీతిగా నీ నామ కీర్తి కలుగునట్లు నన్న నీ సేవను మేము తండ్రి చేయుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి మాలో ఏమి లేదు తండ్రి, నీ కృపదారుని తండ్రి నన్న మేము చేయగలము. దయగల తండ్రి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నన్న ఇక్కడ చుట్టుప్రక్కల ఉంటున్న వారందరి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్కరు కూడా నశించిపోవుట మీకు ఇష్టం లేదు. నశించిన దానిని వెతికి తిరిగి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన వాక్యం నమ్మదైంది కాబట్టి నన్న నశించిపోతున్న ఆత్మల పట్ల మేము భారం కలిగిన వారమై నన్న వారిని తండ్రి నీ వద్దకు నడిపించుటకు దయగల తండ్రి నన్న మీరే సహాయం చేయండి, కృపదయచేయమని ప్రార్థిస్తున్నాం. నాన్న నాలో ఏమి లేదు తండ్రి, మీరు గొప్ప కార్యములు చేయ శక్తి గల దేవుడు కలుగుకున్నానా మీకే మొరపెట్టుచున్నాం, సహాయం చేయండి. దయగల తండ్రి నాన్న ఈ స్థలమంతా తండ్రి నాన్న నిండినట్లుగా మీరు చేయగల శక్తి గల దేవుడు కాబట్టి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి నాన్న వారి అవసరతలు బట్టి ప్రార్థిస్తున్నాం, వారిని నడిపించండి. నాన్న మొట్టమొదట నీ రాజ్యాన్ని నీ నీతిని మేము వెదకనట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. దయగల తండ్రి ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. నాన్న మీరే ముందుండి నడిపించి ఆది నుండి అంతం వరకు తండ్రి నాన్న మీరే మాతో ఉండమని మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ మాట మాకు కావాలో నీ పాటల ద్వారాను నీ మాట ద్వారాను మమ్మల్ని బలపరిచి ఈ భూలోకంలో ఇంకా మేము నీకు సాక్షులుగా రోమా 12:1 సెలవిచ్చిన రీతిగా యుక్తమైన సేవను మేము చేయనట్లుగా
మేము ఈ లోకంలో నీ కొరకు జీవించినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి, హృదయ చేయండి. ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ రావాల్సిన నడిపించండి. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు సోన్ చేసుకుంటూ ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వినయమితో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో శివుని గీతము నుండి కొన్ని పాటలు పాడుకుందాం. ఈ దినము ప్రత్యేకమైన దినము ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడై లేచిన దినమని ప్రపంచమంతా ఈ దినము ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటుంది. కాబట్టి మనము కూడా ఈ సమయంలో దేవుడిని ఆ పాటలతో మనం దేవుని స్తుతించడానికి దేవుడు మన సాయం చేయను గాక. పాట సంఖ్య 290. పాట సంఖ్య 290. పాత పాటల పుస్తకం 287. పాత పాటల పుస్తకం అయితే 287. గీతం గీతం జయ జయ గీతం. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడేదమో. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడేదమో. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరిలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరిలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చిన దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిల్చిన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము. హల్లెలూయా జయమర్భటించెదము.
యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలలియకో. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకో. తను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. అన్నాకై పవారల సభ పాదాలు చూపరుగిడి. అన్నాకై పవారలు సభ పాదాలు చూపరుగిడి. పూర్ణవదనని వినుచ మనకొచ్చు భయపడిరి. దూత గణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గుమ్మములు తెరచి చక్కగా నడువుడి జయ వీరుడు రాగా. గుమ్మములు తెరచి చక్కగా నడువుడి జయ వీరుడు రాగా. మీ మేళ తాళ వాద్యముల్ పూర లేతి ధ్వనించుడి. మీ మేళ తాళ వాద్యముల్ పూర లేతి ధ్వనించుడి. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. దాని తర్వాత పాటే 291 పాట సంఖ్య 291. పాత పాటల పుస్తకం 288. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు.
లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా లేతునని చెప్పినట్లు లేతిమను చెప్పినట్లు లేఖనమును పలికినట్లు లేఖనమును పలికినట్లు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా భద్రముగ సమాధి పైని పెద్ద రాతిని ఉంచిరి భటులు భద్రముగ సమాధి పైని పెద్ద రాతిని ఉంచిరి భటులు ముద్ర వేసి రాత్రి అంతా ముద్ర వేసి రాత్రి అంతా నిద్రలేక కావలియున్నా నిద్రలేక కావలియున్నా లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా ప్రభువు దూత పరమో నుండి పరగదిగి రాతిని పొల్లించి ప్రభువు దూత పరమో నుండి రాతిని పొల్లించి వరలి దాని పై కూర్చుండే వరలి దాని పై కూర్చుండే భయమునంద కావలివారు భయమునంద కావలివారు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధమును పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధమును శ్రద్ధతోడా తెచ్చి శ్రద్ధతోడా తెచ్చి రుద్దుదామని వచ్చి చూడా రుద్దుదామని వచ్చి చూడా లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా చూడవెళ్ళిన స్త్రీలను దూత చూచియపుడే వారి తోడా చూడవెళ్ళిన స్త్రీలను దూత చూచియపుడే వారి తోడా లేడు గలలియ ముందుగా పోవు లేడు గలలియ ముందుగా పోతున్న
లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగపడినాడు సాచిపోయి లేచినాడు స్వామి భక్తుల కగపడినాడు చచ్చినను నన్ను లేపోతాడు చచ్చినను నన్ను లేపోతాడు చావు అంటే భయపడరాదు చావు అంటే భయపడరాదు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా నేను చేసే పనుల నిరుగు నేను నడిచే మార్గ మెరుగు నేను చేసే పనుల నిరుగు నేను నడిచే మార్గ మెరుగు నేను చెప్పు మాటలెరుగు నేను చెప్పు మాటలెరుగు నేను బ్రతికే బ్రతుకు నెరుగు నేను బ్రతికే బ్రతుకే నెరుగు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా నేను లేచిన యేసు నందు మానక మది నమ్ముకుందు నేను లేచిన యేసు నందు మానక మది నమ్ముకుందు తాను నాలో యుండి నందున తాను నాలో యుండి నందున దయను చేర్చును మోక్షమందు దయను చేర్చును మోక్షమందు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు నరక బాధ లేదు మనకు మరువకండి యేసు ప్రభుని మరువకండి యేసు ప్రభుని లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసు
రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే ఆత్మ శాంతి యేసునందే ఆత్మ శాంతి యేసునందే మోక్ష భాగ్యం యేసునందే మోక్ష భాగ్యం లేచినాడురా సమాధి లేచినాడురా యేసు లేచినాడురా సమాధి లేచినాడురా పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులను ప్రేమించినాడు పాపులను ప్రేమించినాడు ప్రాణదానము చేసినాడు ప్రాణదానము చేసినాడు లేచినాడురా సమాధి లేచినాడురా యేసు లేచినాడురా సమాధి లేచినాడురా లేతునని చెప్పినట్లు లేతునని చెప్పినట్లు లేఖనమును పలికినట్లు లేఖనమును పలికినట్లు లేచినాడురా సమాధి లేచినాడురా యేసు లేచినాడురా సమాధి లేచినాడురా వాక్యానికి వెళ్ళక ముందు ఇంకో పాట పాడుకుందాం. పాట సంఖ్య 292. పాట సంఖ్య 292. పాత పాటల పుస్తకం అయితే 289. శ్రేష్ఠ గీతము వినబడుచున్నది యేసు లేచెను. శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను. తమిళ్ 325. తమిళ్ 325. శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను. శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను. శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. మాయాచితిని రచింపవచ్చిన పరమనాయకుడు. మాయాచితిని రచింపవచ్చిన పరమనాయకుడు.
భయంకర చీకటి పోగొట్టిన వచ్చిన ప్రభువు, భయంకర చీకటి పోగొట్టిన వచ్చిన ప్రభు. శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను, శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే, ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. ముండ్ల కిరీటమును ధరించి ముఖమును గుట్టబడెను, ముండ్ల కిరీటమును ధరించి ముఖమున కొట్టబడెను. గుండు దొంగను సిలువలో వేలాడి రక్షించెను, గండు దొంగను సిలువలో వేలాడి రక్షించెను. శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను, ఓ శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే, ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. హీనమైన ఈటతోడ ప్రక్కన కూర్చబడెను, హీనమైన ఈటతోడ ప్రక్కన కూర్చబడెను. పావనమగు రక్త ఊట ప్రవహించెను, పావనమగు రక్త ఊట ప్రవహించెను. ఓ శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను, శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే, ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. మూడవ దినమున సమాధి నుండి కర్త లేచెను, మూడవ దినమున సమాధి నుండి కర్త లేచెను. తన శిష్యులు చూడకుండా ఆరోహణమయన్, తన శిష్యులు చూడకుండా ఆరోహణమయన్. ఓ శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను, ఓ శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే, ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. జయము జయము అనుచు నీవు ప్రకటించుము, జయము జయము అనుచు నీవు ప్రకటించుము. నీ జన్మమెల్ల యేసును గూర్చి సాక్ష్యమియుము, నీ జన్మమెల్ల యేసుని గూర్చి సాక్ష్యమియుము. ఓ శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను, ఓ శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే, ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. ఆరోహణమైనట్లు మరల వచ్చేదాన నేను, ఆరోహణమైనట్లు మరల వచ్చేదాన నేను. ఈ ధరణికి వేచేయు కాలము సమీపించెను, ఈ ధరణికి వేచేయు కాలము సమీపించెను. ఓ శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను, శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే, ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. హల్లెలూయా పాడుచునార్భాటముగనాడు, హల్లెలూయా పాడుచునార్భాటముగనాడు. పై వల్లబుడేసు నెదుట నిలువ నాయతపడుము, ఆ వల్లబుడేసు నెదుట నిలువ నాయతపడుము. ఓ శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను, ఓ శ్రేష్ఠ గీతం వినబడుచున్నది యేసు లేచెను. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే, ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి ఈ దినము ఈ సర్వలోకములో ఉన్నటువంటి మరి ప్రజలందరికీ కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరములకు పూర్వము ఆయన దేవుడయ్యుండి దేవుని కుమారుడయ్యుండి ఆ తండ్రితో కూడా ఉన్నటువంటి గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకోకుండా తనకున్నటువంటి ఆ భాగ్యమంతటినీ వదిలిపెట్టుకొని తన్ను తాను తగ్గించుకొని ఈ లోకములో ఈ మానవాళిని రక్షించి తానున్న ఆ యొక్క పరలోక రాజ్యములో ఈ మానవాళి అందరిని కూడా రక్షించి ఆ రాజ్యములో చేర్చుట కొరకై ఆయన 2026 సంవత్సరములకు పూర్వం మరి యేసుక్రీస్తు అనేటువంటి నామం పేరిట ఈ లోకములో ఆయన జన్మించి 33.5 సంవత్సరము ఈ భూలోకములో ఆయన దైవ కుమారుడుగా జన్మించినప్పటికీ మానవుల మధ్య ఆయన సంచరించి మరి నేను దేవుడును దేవుని కుమారుడును పాపులను రక్షించుట కొరకై ఈ లోకంలోనికి నేను మరి పాప నివర్తి నిమిత్తము వచ్చానని నిరూపించి చూపించి చివరిలో ఆయన ఎందు నిమిత్తం ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చాడు. ఆ వచ్చినటువంటి కార్యమును నెరవేర్చి ఆ కల్వారి శిలువలో తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించి నశించిన దానిని వెదకి రక్షించుట కొరకై మనిషి కుమారుడుగా ఈ లోకంలోనికి ఆయన వచ్చాడని లూకా సువార్త మరి 19వ అధ్యాయములు 10వ వచనంలో మనం చదువుతున్న రీతిగా మరి ఆయన ఈ లోకంలో నిన్ను నన్ను నశించిపోతున్న అనేక ఆత్మలు రక్షించుట కొరకై ఆయన కల్వారి శిలువులు ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించి మరణించినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిలో మరి మరణాన్ని సమాధి చేయబడిన తరువాత 3వ దినమున ఆ సమాధి నుండి సజీవుడై లేచాడు. లేచి ఆ దినాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తూ ఉంటుండగా ఆయన పరలోకమునకు ఆరోహణుడై మహిమ స్వరూపములు ఆయన ఆరోహణుడై వెళ్ళినటువంటి పరిస్థితి దేవుని గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచినటువంటి దినాన్ని ఈ సర్వలోకంలో ఉన్నటువంటి క్రైస్తవ ప్రజలందరూ కూడా ఆయన మరణాన్ని ఆయన యొక్క పునరుద్ధానమును ఆయన తిరిగి లేచినటువంటి ఆ కార్యమును తలపోసుకుంటూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఈ లోకములో ఈ దినము క్రైస్తవ సముదాయములన్నీ కూడా గంభీరముగా ఆయన యొక్క లేచినటువంటి ఈ సందర్భాన్ని ఎంతో వేడుకలతో ఆరాధిస్తూ సేవిస్తూ సంతోషంతో ఆనందిస్తున్నటువంటి ఈ దినం. అయితే వారందరూ ఈ విధంగా ఆనందించడము మంచిదే, ప్రభువు లేచినటువంటి దినం.
అయితే ఆయన ఎందుకు కొరకు వచ్చాడు, ఎవరి కొరకు వచ్చాడు, ఏమి చేశాడు అనేటువంటి విషయాలన్నీ ఎరుగనటువంటి వారు కూడా మరి ఈ యొక్క సంతోషాన్ని వెలుబుచ్చుకుంటున్నారు. కానీ దానివల్ల వారికి ప్రయోజనం లేదు. అయితే రక్షించబడినటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ ఈస్టర్ పండుగ రోజు మాత్రమే ఈ రీతిగా సంతోషించి ఆనందించడం కాదు, కానీ ఒక్కొక్క ప్రభుదినమందు ఆయన యొక్క మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కొరకై ఈ లోకంలో ఈ పాపల కొరకై ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన్ను స్తుతించి ఆరాధించడము ఒక్కొక్క ప్రభుదినం కూడా దేవుని బిడలు ఆ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని మరి ఈ పునరుద్ధాన దినమును మనసులో ఉంచుకొని ఒక్కొక్క ప్రభుదినములు అంటే ఒక్కొక్క ఆదివారం ఈ యొక్క సంతోషాన్ని ఆయన సన్నిధిలో దేవుని బిడ్డలు లేక విశ్వాసులైనటువంటి వారందరూ ఈ రీతిగా సంతోషించడం దేవుని బిడ్డలకు అది మరి మంచిది. అయితే మనం ఇక్కడ ఈ దినము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ఈ కూడికి ముంచుకుంటాము. మరి లూకా సువార్త 24వ అధ్యాయము లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటా, 5వ వచనం 5 ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు కాబట్టి ఇక్కడ ప్రభువారు మరి చనిపోయిన తరువాత సమాధి చేయబడ్డాడు. సమాధిలో ఉంచినటువంటి కార్యం అందరికీ తెలిసింది, అందరూ చూశారు. అయితే ఆయన సమాధి చేయబడక మునుపు ఆయన సజీవుడిగా ఉండి ఈ మానవుల మధ్య సంచరించినటువంటి దినాల్లో ఈ విషయాన్ని ముందుగానే చెప్పాడు. అయితే దాన్ని మర్చిపోయినటువంటి వారై దాన్ని ఎవరు మనసులో ఉంచుకోలేదు, గుర్తుంచుకోలే. అయితే ఆయనను సమాధిలో వెతుకుతున్నారు పోయి. ఈ దినము అనేక క్రైస్తవులు సమాధిలో యేసు ప్రభు వారిని వెతుకుతున్నటువంటి క్రైస్తవులుగానే ఉన్నారు. అయితే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని అక్కడ వారికి చెప్పబడిన మాట ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ మానవాళి యొక్క రక్షణ కొరకై, ఈ పాప నివర్తిని చేయుట కొరకై పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కల్వారిగిరి శిలువలో చిందించి ఆ శిలువ రక్తం చేత ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు నా పాప శాపమును తొలగించుటకు, నన్ను విమోచించుటకు, నన్ను రక్షించుటకు, నా పాపమాన్ని నివర్తి చేయుట కొరకై ఆయన కల్వారి శిలువలో తన యొక్క విలువైన రక్తాన్ని చిందించి ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, సజీవుడే లేచాడని ఎవరైతే నమ్మి విశ్వాసిస్తున్నారో అటువంటి వారి పాపములన్నీ కూడా ఆ వారికి కలిగినటువంటి ఆ యొక్క చిన్న విశ్వాసమును బట్టి
వారికి పాప నివర్తి జరిగి ఉన్నది. దీంట్లో సందేహమే లేదు. కాబట్టి దీన్ని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాపం కొరకై నా యొక్క పాప నివర్తి చేటు కొరకై కల్వారి శిలువలో ఆయన తన యొక్క విలువైనటువంటి రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా నా పాపాన్ని నివర్తి చేసి ఉన్నాడని ఎవరైతే నమ్ముచున్నారో వారి నమ్మకత్వాన్ని బట్టి వారందరికీ పాప నివర్తి వెంటనే జరిగి ఉన్నది. ఆ మాటను ఆ విషయాన్ని నమ్మిన దాన్ని బట్టి. కాబట్టి ఇక వారు ఈ సమాధిలో పోయి ఆ ప్రభువారిని వెదకాల్సినటువంటి అవసరం లేదు. ఆయన లేచున్నాడు. దేవుని వాక్యంలో ఒక మాట మనం చదివినట్లయితే రోమా 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. రోమా 6:10. ఏలైనగా ఆయన చనిపోడు చూడగా పాపముల విషయమై ఒక్క మారే చనిపోయాను. అయితే ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై ఆయన నిరంతరము జీవించుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన నీ యొక్క నా యొక్క ఈ సర్వకోటి మానవాళందరి యొక్క పాప నివర్తి చేటు కొరకై ఒకసారి కల్వారి శిలువలో మరణించాడు. మరణించి సమాధి చేయబడి సమాధి నుండి తిరిగి లేచాడు. ఒకసారి మాత్రమే కార్యం జరిగింది. ఆయన ఇప్పుడు నిరంతరము జీవిస్తున్నటువంటి జీవాధిపతిగా జీవము కలిగినటువంటి దేవునిగా చూస్తున్నాం. కాబట్టి ఆయన మరణించి సమాధి చేయబడి సమాధిలో మరి కుళ్ళిపోయినటువంటి దేవుడు కాడు. ఆయన సమాధి నుండి 3వ దినమున ఆ మృతిని గెలిచి సజీవుడై లేచినటువంటి దేవుడు అని ఎవరైతే నమ్ముతున్నారో నమ్మినటువంటి వారందరికీ పాప నివర్తి జరుగుతున్నది. వారందరూ నిత్య జీవం పొందుకున్నటువంటి వారై నిత్యరాజ్యములు అనగా పరలోక రాజ్యానికి వారసురాలుగా చేయబడుతున్నారు. కాబట్టి ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో మరణించి తిరిగి లేచుడు ద్వారా ఏం జరిగినది చూడండి. అక్కడ 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకై మృతి పొందాడు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు మనకు అక్కడ గుర్తు చేస్తున్నాం. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చునను అంటే ఈ 2 విషయాలు ఏం జ్ఞాపకం చేస్తున్నదంటే ఆత్మీయంగా మరి మేలుకొని ఉన్నటువంటి వారు ఎవరయ్యా అంటే జీవిస్తున్నటువంటి వారు, జీవించేటువంటి వారు మేలుకొని ఉంటున్నారు. నిద్రపోతున్నటువంటి వారు మరణించేటువంటి వారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా స్వీకరించుకొని ఈ భూలోకంలో ఎవరైతే సజీవులుగా జీవిస్తున్నారో వారు మేల్కొని ఉన్నటువంటి వారు. అంటే ఇప్పుడు భూలోకంలో జీవిస్తున్నటువంటి వారు. నిద్రపోతున్నటువంటి వారు ఎవరయ్యా అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఈ లోకంలో వారి యొక్క విశ్వాస జీవిత యాత్రను ముగించుకొని మరణించేటువంటి వారు
నిద్రలో ఉన్నటువంటి వారు. కాబట్టి వారికి కూడా ఇక్కడ వారి నిమిత్తము అక్కడ ఆ వాక్యం మరలా చదవండి. మనం చదివినటువంటి 1 తెస్సలోనికైయులు 5:10. మనం మేలుకొని ఉన్నను నిద్రపోచునను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన అందరి కొరకై మృతి పొందాడు. కాబట్టి ఈ దినము నీవు నేను మనము ఆ ప్రభువైన యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా స్వీకరించుకొని ఈ భూలోకంలో జీవిస్తూ ఉన్నాం. అంటే మనం మేల్కొని ఉన్నటువంటి వారిలో మనం చేర్చబడ్డాము. అక్కడ నిద్రించున్నటువంటి వారిని కూడా చూపిస్తున్నది. ఎవరు అంటే ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా స్వీకరించుకొని మరి వారి యొక్క విశ్వాస జీవిత యాత్రని భూలోకంలో కొనసాగించి ముగించుకొని మరణించారు. ప్రభునందు మరణించారు. వారు ఇప్పుడు నిద్రలో ఉంటున్నారు. కాబట్టి మనందరి కొరకై మనమందరం ఆయనతో కూడా నిత్య కాలము జీవించులాగన మనందరి కొరకై ఆయన చనిపోయి సమాధి చేయబడి సమాధి నుండి తిరిగి లేచాడు అని అక్కడ ఆ విషయాన్ని మనం చూస్తాం. ఇంకొక విషయాన్ని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ తిమోతి పత్రిక 2:3-10. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగవలెనని ఆయన మరణం విషయంలో సమానానుభవం గలవాడినై ఆయన పునరుద్ధానం యొక్క శక్తిని ఎరుగు నిమిత్తము ఆయన యొక్క శ్రమలలో పాలువాడగొట్టిన ఎట్టిదో ఆ ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని కాబట్టి ఆయన యొక్క మరి మరణం యొక్క సాదృశ్యములో నీవు నేను మనము కూడా సమానానుభవం కలవారమై ఉండవలనని దాన్ని ఎరిగినటువంటి వారముగా ఉండాలనేటువంటి విషయాన్ని ఆ పునరుద్ధానపు శక్తిని గుర్తెరగాలని అక్కడ మనకు మరి జ్ఞాపకం చేస్తున్నాడు. అదే రోమా పత్రికలో కూడా పౌలు గారు ఒక మాట చెబుతున్నాడు. రోమా 14:9. తాను మృతులకును సజీవులకును ప్రభువునై ఉండుటకు కాబట్టి ఆయన సజీవులకును మృతులకును మరి ఏమై ఉన్నాడు? ప్రభువయ్యుండులాగున ఆయన మరణించి తిరిగి సజీవుడై లేచాడు. కాబట్టి ఆయన సజీవుడై లేచినందువలన ఈ లోకములో ఆయన బిడలైనటువంటి వారికి కొన్ని అవకాశాలు కలిగించున్నాడు. చూడండి, అక్కడ రోమా పత్రికలో ఒక మాట చదువుతాము. 4వ అధ్యాయము
22వ వచనం చదవండి. అందుచేత దానిపై వచ్చింది. ఆ, 25. ఆయన మన అపరాధముల నిమిత్తము చనిపోయి అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టు కొరకై లేపబడ్డాడు. కాబట్టి ఆయన ఎందుకు కొరకు చనిపోయాడంటే మనము నీతిమంతులుగా తీర్చబడాలి. మనము నీతివంతులుగా తీర్చబట్టుకు మన అపరాధముల నిమిత్తం ఆయన ఆ కల్వారి శిలువకు అప్పగించబడ్డాడు. ఆయన మనం లేచడం ద్వారా, మరణించి తిరుగు లేచడం ద్వారా దాన్ని నమ్మినటువంటి వారందరినీ నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచినటువంటి కార్యము దీనిని నమ్మినటువంటి వారందరికీ కూడా ఎంతో మేలు కలిగించేటువంటిదిగా ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచడం ద్వారా దీన్ని నమ్మినటువంటి వారందరికీ కూడా గొప్ప భాగ్యము, గొప్ప సంతోషము, ఈ లోకంలో మనం ఏ విధం చేత కూడా పొందలేటువంటి గొప్ప మరి చెప్పశక్యమును మహిమాయుక్తమైనటువంటి గొప్ప సంతోషం, ఆనందము ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచడం ద్వారా దీన్ని ఎందరైతే నమ్ముతున్నారో, నమ్మి ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచున్నారో అటువంటి వారందరికీ ఈ గొప్ప చెప్పశక్యమును మహిమాయుక్తమైనటువంటి ఈ లోకములో మనం ఏ విధం చేత పొందలేటి ఈ గొప్ప రక్షణ ఆనందాన్ని ఉచితముగా దేవుని యొక్క కృపచేత నమ్మినటువంటి వారందరికీ అనుగ్రహించబడుతున్నది. అందుకొరకే ఆయన మరణించి సమాధి చేయబడి సమాధి నుంచి లేపబడ్డాడు. ఆయన మృతుల్లో నుండి లేచుడు ద్వారా ఇంకా మనకు చెప్పుకోవాలంటే గొప్ప భాగ్యం ఏమిటంటే, అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. మొదటి పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం ద్వారా జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదైనటువంటి స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన యొక్క విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగవలసినటువంటి కార్యం ఏమిటంటే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచడం ద్వారా జీవముతో కూడినటువంటి నిరీక్షణ, విశ్వాసము మనకు కలిగి ఉంటుంది. అది ఎలాంటిదంటే అక్షయమైనదియు వాడబారినదియు నిర్మలమైనటువంటిది నైనా ఆ గొప్ప స్వాస్థ్యము దాన్ని నమ్మినటువంటి ఆ నిరీక్షణ కలిగినటువంటి ఆయన బిడ్డలందరికీ కూడా పరలోకములో భద్రపరిచి ఉన్నాడు.
ఒక దినమున ఎవరైతే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాప శాపమును తొలగించి నన్ను విడుదల చేసి నన్ను విమోచించుటకు నా పాపమంతయు ఆయన మీద వేసుకొని ఆ కల్వారి శిలువలో నా పాపం నివర్తి నిమిత్తమై తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన మరణించి సమాధి నుండి తిరిగి సజీవుడే లేచి ఉన్నాడని ఎవరైతే నమ్మి విశ్వసిస్తున్నారు అటువంటి వారందరికీ కూడా వారి యొక్క విశ్వాసం వలన వారిలో కలిగినటువంటి దాన్ని బట్టి వారికి గొప్ప అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినటువంటి గొప్ప స్వాస్థ్యము పరలోకములో వారి కొరకై భద్రపరచబడి ఉంటున్నది. ఒక దినమున నీవు నేను ఆయన నమ్మినటువంటి ఆయన బిడ్డలందరూ కూడా ఈ యొక్క భాగ్యాన్ని పొందుకుంటారు. అది ఎంత గొప్ప భాగ్యం అంటే ఆ గొప్ప భాగ్యమునకు ఆయన తన బిడ్డలకు దాచి ఉంచినటువంటి భాగ్యము ఇంత అంతని లేక దానికి ఇంత పరిమితి అనేటువంటిది లేదు. అది ఎంతో గొప్ప భాగ్యమని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. చూడండి, కీర్తనల గ్రంథంలో ఆ మాట ఉంది. కీర్తనకారుడు ఆ మాట చెబుతున్నాడు. 31వ అధ్యాయము 19వ వాక్యం. కీర్తనల గ్రంథం 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నీవు ఆశించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచబడి మేలు ఎంతో గొప్పది. కాబట్టి ఇంత గొప్ప భాగ్యము ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచడం ద్వారా దీనిని నమ్మినటువంటి వారు అందరికీ కూడా ఇంత గొప్ప భాగ్యము పరలోకములో భద్రపరచబడి ఉన్నది. దానిని ఒక దినమున ఆయన నామందు విశ్వాసముంచి ఆయన రాకడ కొరకై, ఆయన రాజ్యం కొరకై, ఆయన యొక్క మహిమ కొరకై ఈ లోకములో ఎవరైతే విశ్వాసముతో నిరీక్షణతో ఎదురు చూచుచు ఎన్ని కష్టములు, ఎన్ని అవమానములు, ఎన్ని నిందలు, ఎన్ని ఎదిరింపులు, ఎన్ని విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులైనా సరే అన్నిటినీ సహించి అన్నిటినీ తాలుకొని అన్నిటికీ ఓర్చుకొని ఆ ప్రభువు కొరకై ఎవరైతే సాక్షిగా ఈ లోకములో జీవిస్తున్నారు అటువంటి వారందరికీ ఈ యొక్క అక్షయమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, వాడబారినటువంటి ఈ గొప్ప స్వాస్థ్యము పరలోకములో వారి కొరకై భద్రపరచబడి ఉంటున్నది. కాబట్టి పరలోకములో ఈ గొప్ప భాగ్యము ఆయన బిడ్డలైనటువంటి వారందరూ కూడా పొందుకుంటారు. అది మాత్రమే కాకుండా మరి ఆయన మరణించి సమాధి చేయబడి సమాధి నుండి తిరిగి సజీవుడే లేచినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమునకు ఆరోహణుడయ్యి వెళ్ళాడు. ఆయన వెళుతూ ఉంటున్నప్పుడు అక్కడ అనేకులు ఆ దినాల్లో ఆయన ఆరోహణుడై వెళుతున్నటువంటి సందర్భంలో అక్కడ అనేకులు చూశారు. చూసి ఆశ్చర్యంగా ఆయన వెళుతున్నటువంటి కార్యాన్ని ఎంతో మరి వింతైనటువంటి రీతిలో ఆ ప్రజలందరూ చూస్తుండగా అక్కడ వారికి ఒక విషయాన్ని తెలియపరచబడింది. చూడండి, అపోస్తుల కార్యములు ఆ మాట మనం చదువుతాము. అపోస్తుల కార్యములు 10
అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9, 10 వచనాలు. 9, 10. 1వ అధ్యాయం 9, 10. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. కాబట్టి ఆయన పరలోకమున ఆరోహణుడై వెళుతూ ఉంటుండగా ఆ దినాల్లో ఉన్నటువంటి అనేకులు ఆకాశము వైపు మరి ఆశ్చర్యంతో తేరి చూస్తూ ఉంటుండగా అక్కడ వారికి వినిపించబడినటువంటి మరి స్వరం ఏమిటంటే, ఓ గలిలయ మరి మనుషులారా, మీరందరూ ఎందుకు ఆకాశం వైపు ఈ విధంగా ఆశ్చర్యరీతిగా తేరి చూస్తున్నారు? మీ మధ్య నుండి మరి సజీవుడై లేచి ఆరోహుడై వెలుచున్నటువంటి ఆ యేసు ఏ రీతిగా వెళ్ళడం మీరు చూస్తున్నారు, అదే రీతిగా తిరిగి మరలా వస్తాడు. ఎందుకు ఆయన వస్తాడయ్యా అంటే, ఎవరైతే ఈ భూలోకంలో ఆ ప్రభువారు నా కొరకై నా పాప శాపమును తొలగించి నా పాప నివర్తి చేయుటకు ఆ కల్వారి శిలువలో మరణించి సమాధి చేయబడి సమాధిలోని తిరిగి సజీవుడై లేచి పరలోకమునకు ఆరోహుడై వెళ్ళాడు. తిరిగి మరలా ఆయన వచ్చి నన్ను తీసుకొని ఆయన ఉన్నటువంటి స్థలంలో చేర్చుటకు మరలా తిరిగి వస్తాడని, ఆయన రాకడ కొరకై, ఆయన రాజ్యం కొరకై, ఆయన యొక్క మహిమ కొరకై విశ్వాసముతో నిరీక్షణతో ఎవరైతే మరి ఎదురు చూస్తూ ఉంటున్నారు, ఈ లోకంలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు అన్నిటినీ సహించి ఓర్చి ఆయన కొరకై నమ్మకంతో నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు, అటువంటి వారిని తీసుకుని వెళ్ళి ఆయన రాజ్యములో తనతో కూడా ఆకలి, దప్పికి, వ్యాధి, బాధ, కష్టం, కన్నీరు, ఈ లోకంలో మనం అనుభవిస్తున్నటువంటి ఏది కూడా లేనటువంటి నిశ్చలమైనటువంటి దేవుని యొక్క రాజ్యములో నిత్య కాలం ఆయనతో కూడా మరి జీవించేలాగున వచ్చి తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. అదే అక్కడ మరి యోహాను పత్రికలో మనము ఆ మాట చదువుతాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా. మొదటి యోహాను. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమవునప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలిందుమని
ఎరుగుదము. ఇది మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసము, మన యొక్క నమ్మకంగా ఉండాలి. ఎవరైతే ఇలాంటి విశ్వాసం, ఈ నిరీక్షణ, ఈ నమ్మక కలిగి ఉంటారు, అటువంటి వారందరూ కూడా ఆయన వచ్చే సందర్భములు ఒక్క రెప్పపాటులో మరి ఈ యొక్క మరి ఈ దేహము మాయమైపోయి మట్టి శరీరము మహిమ శరీరముగా మార్చబడుతున్నది. మహిమ శరీరముతో సజీవులుగా ఉన్నటువంటి వారందరూ ఒక్క రెప్పపాట్లు ఆ బూర శబ్దం మోగబడిన సందర్భములు, ఒక్క రెప్పపాట్లు భూలోకములు నిలిచి విశ్వాసంతో జీవిస్తున్నటువంటి వారందరూ ఒక్క రెప్పపాట్లు ఈ మహిమ శరీరము పొందుకుంటారు. తరువాత చివరి వరకు వారి యొక్క విశ్వాసము, నిరీక్షణ కాపాడుకున్నటువంటి వారై మరణించి మరి విశ్రాంతిలోనికి వెళ్ళారు. అటువంటి వారు కూడా సజీవులుగా మహిమ శరీరముతో లేపబడతారు. వీరు అందరూ ఏకముగా ఆ యొక్క పరలోక రాజ్యమునకు మరి మేఘముల మీద ఆకాశములో ఎత్తబడిపోతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసము. కాబట్టి ఈ గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించడానికి కొరకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకంలో 2026 సంవత్సరములకు పూర్వం జన్మించి నీ యొక్క, నా యొక్క, ఈ సర్వకోటి మానవాళందరి యొక్క పాప నివర్తి కొరకై ఆ కల్వారిగిరి శిలువలు ఎంతో కఠినమైనటువంటి శిక్షను, శ్రమలను, అవమానములు, నిందలను అన్నిటినీ భరించి, అన్నిటినీ ఓర్చి ఆయన ప్రాణాన్ని ఆ కల్వారి శిలువలో అర్పించి మరణించి సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి సమాధి నుండి సజీవుడై లేచాడు, పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళాడు. ఇది సత్యం. ఈ సత్యాన్ని నమ్మినటువంటి వారే దేవుని బిడ్డలు. వారే ఆ పరలోక రాజ్యానికి వారసురాలుగా మార్చబడినటువంటి దేవుని బిడ్డలు. ఈ భాగ్యము నీకు, నాకు, మనకు ఆ ప్రభు యొక్క కృపచేత మనకు అనుగ్రహించబడి ఉన్నది. మనమెంతో ధన్యులము, ధన్యురాలు. కాబట్టి ఈ రాత్రి సమయంలో ఆ ప్రభువారు మన కొరకై కల్వారి శిలువలో చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ భూలోకంలో మనం జీవించే జీవిత కాలమంతా ఆయన మరణ పునరుద్ధానములను మనసులో ఉంచుకొని ఎల్లప్పుడూ ఆయన్ని సేవిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన కొరకై మరి సమర్పణ కలిగి ఆయన కొరకై మరి మనము సాక్షులుగా జీవించుదుం గాక. దేవుడు ఈ మాటలు మన కొరకై ఆశీర్వదించునుగాక. అంతా ప్రార్థన చేసుకున్నామా. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవగల మా ప్రభు, గొప్ప దేవ యేసు రాజా, మీ పాదాలు కొందరు నాయన. మీ స్తులయ్యా, మీ స్తోత్రం రాజా, మీ స్తోత్రం దేవ. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో మా ప్రభు, ఈ యొక్క మా తండ్రి మరి ఈ ఈస్టర్ పండుగ మా తండ్రి ఈ సమయాన్ని, ఈ సంతోషకరమైనటువంటి ఈ లోకమంతయు క్రైస్తవ సముదాయములు మా తండ్రి కొనియాడుచున్నటువంటి ఈ దినమున మమ్మల్ని కూడా మా తండ్రి మీ ఇంట్లో మా దేవ మమ్మల్ని చేర్చి, ఓ ప్రభువ మీ నామును మా తండ్రి మేము స్తుతించి, గణపరిచి, మహింపరిచి, ఆరాధించి, ఓ దేవా తండ్రి మీ సంతోషములో మేము కూడా ఆనందించుటకు తండ్రి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించి మీ ఇంటికి నడిపించిన కృపను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. అయా మా దేవ, వచ్చిన మీ బిడ్డల కొరకు స్తోత్రాలు. ఇంకా రాలేనటువంటి వారి ప్రభా ప్రార్థిస్తున్నా. అయా మీ చిత్తమైతే మా తన అనేకులను రాబో దినములను నడిపించి, ఓ దేవా ఈ స్థలంలో మా తన పట్టజాలన ఆత్మలు చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించేటువంటి రీతిగా తన సహాయం చేయమని ప్రభా ప్రార్థిస్తున్నా. మీ యొక్క మా దాసులు మా ప్రభు, ఈ యొక్క మా తండ్రి మరి ఈ గృహములు మా దేవ తండ్రి
మీ పని పరిచర్య జరుగుటకు తండ్రి ఎంతో త్యాగం చేసుకుని మా ప్రభు మీ బిడ్డలు ప్రయాసంతో ఇక్కడ మా తండ్రి ప్రారంభించినటువంటి ఈ పని మా తండ్రి నాయన వారు మా ప్రభు ముగించలేకరా తండ్రి దేవాన్ని దాసుడు మా తండ్రి దేవా తనకి ఏర్పడినటువంటి ఆ శరీర అనారోగ్య పరిస్థితిని బట్టి ప్రభు డాక్టర్ గోపాల్ దాస్ గారు ఆయన మీ యొక్క మహిమలోనికి మా ప్రభు మీరు మా తండ్రి చేర్చుకున్నారు. ఇప్పుడు మీ సంతోషంలో మీ యొక్క విశ్రాంతిలో నీ దాసులు ఉంటుండగా నాయన కుటుంబస్తులు కూడా మా ప్రభు తండ్రి మా దేవా యొక్క ఇండియాలో నా తండ్రి ఇప్పుడు లేరు అయ్యా వారందరూ కూడా మా తండ్రి వారి యొక్క మా తండ్రి కుమార్తెలు అల్లుళ్ళు మనవళ్ళు మనమరాళ్ళు కుమారుడు కోడలు మా తండ్రి వారందరూ కూడా మా ప్రభు బయట దేశాల్లో ఉంటుండగా అయా నీ దాసురాలు మా తండ్రి సహోదరి మా ప్రభు మిసెస్ మా తండ్రి గోపాల్ దాస్ గారు కూడా అక్కడ బయట దేశంలో ఉంటుండగా వారిని వారి యొక్క మా తండ్రి బిడ్డలందరినీ వారి యొక్క కుటుంబాలు మీరు ఆశీర్వదించి దీవించి మీ బిడ్డలు మీ కొరకు ఎంతో మా తండ్రి త్యాగం చేసుకొని మా తండ్రి ప్రయాసముతో మా దేవా ఈ కార్యమును ఇక్కడ జరగాలని ఎంతో సంతోషంతో ఆనందంతో సమర్పించుకొని ఉన్నారు. ఆ బిడ్డల యొక్క కోరికలు మీ మేరకు నా తండ్రి ఇక్కడ రాబో దినములు మీ గొప్ప అద్భుతకార్యం జరిగించిన నామాన్ని మహింపరుచుకుందరు కాకని ఆయా తండ్రి దేవా ఈ యొక్క సమయంలో దైవదాసుడు భక్త సింగారు మూలంగా మీరు మాకు ఇచ్చిన ఈ మంచి పరలోక నమూనాతో కూడినటువంటి ఈ సంఘ సహవాసం బట్టి ఈ సంఘ దర్శనాన్ని బట్టి మీ శరీరం ఉన్నటువంటి సంఘములు నన్ను మమ్మల్ని మా ప్రభు మీరు అంగములుగా స్వీకరించుకొని రక్షించుకున్న మీ రక్షణ విధానం బట్టి ప్రభు మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ సమయంలో మా ప్రభు మా దేవ అయా తండ్రి మరి రానున్నటువంటి మా ప్రభు తండ్రి మరి 23వ తేదీ ఎలక్షన్ నిమిత్తం ప్రభా ప్రార్థన ఎటువంటి అలజడులు లేకుండా మా దేవ అధికారంలో ఆధిపత్యములన్నీ మీ యొక్క స్వాధీనంలో ఉంటుండగా తండ్రి మీరు ఎవరినైతే మా తండ్రి ఏర్పరచుకున్నారు ఆ దాసులను మా తండ్రి ఆయా స్థానాల్లో మీరు కూర్చోబెట్టి ప్రభు వారి మూలంగా తండ్రి మరి ఏ విధమైనటువంటి అభ్యంతరాటకులు నా తండ్రి మీ యొక్క మార్గములకు మీ యొక్క మా తండ్రి స్వార్థ మా ప్రకటించుటకును మా తండ్రి మరి మీ యొక్క సంఘ సేవ పరిచయం జరుగుటకును ఎటువంటి అభ్యంతరాలు కలిగించుకున్నట్లుగా తండ్రి అటువంటి మీ దాసులను వారు ఎవరైనా సరే మా తండ్రి ఆ యొక్క అధికారం పొందినటువంటి మీ బిడ్డలు తండ్రి మీకు భయపడి మా తండ్రి మీకు విధేయులై మా తండ్రి వారు మా తండ్రి వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారాన్ని మా ప్రభువా వారు మా తండ్రి దేవ మీకు విధేయులై మా ప్రభువా చలామణి చేసుకోవడానికి ఆ మంచి మనసు వారికి ఆ యొక్క మా తండ్రి ఆ సీట్లలో కూర్చునేటువంటి అధికారులకు మీరు దయచేదురుగా అక్కడి ప్రభు ప్రార్థిస్తున్నాను. రాబో దినముల్లో తండ్రి నాయన సువార్త మా తండ్రి ఇంకా అనేకులకు మా తండ్రి ప్రకటించబడులాగును అనేకులు రక్షించబడులాగున తండ్రి కృప చూపించండి. మరి ముఖ్యంగా ఇప్పుడు మా తండ్రి దేవ మా తండ్రి మరి ఆ యొక్క మా దేవ తండ్రి మా దేవ ఆ యొక్క ఇస్రాయెల్ దేశంలో మా తండ్రి ఓ దేవా తండ్రి మరి ఇరాన్ ఇరాక్ మా దేవా ఈ ప్రజలు మా తండ్రి చెలరేగి అక్కడ యుద్ధం మా తండ్రి మా దేవ జరుగుతుండగా ఆ యుద్ధాన్ని కూడా మా తండ్రి అరికట్టి సమాధానం నెలకొల్పి మా ప్రభువా దేవ దాని మూలంగా మరి అనేక దేశాలు వారు మా తండ్రి ఇబ్బందులు పడుతున్నారు. ఓ దేవ ఈ రవాణా ఖర్చు మా తండ్రి ఈ కార్యాలన్నీ కూడా నిలిచిపోయి మా తండ్రి ఎంతో మా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా సహాయం చేసిన దేవ సమాధానపరిచిన తండ్రి అందరూ ఏక మనసు ఏకాత్మ కలిగిన వారి సమాధానంతో మా తండ్రి ఎవరిది వారు మా తండ్రి కొనసాగించుకోవడానికి తెలిసి సహాయం చేయమని ఆయా ఈ సమయంలో మా దేవ మీ బిడ్డలను మమ్మల్ని మా తండ్రి ఇక్కడ చేసే ప్రార్థన మీరు ఆలకించి మా దేవాతని దానికి తగిన సమయంలో మీరు మాకు సహాయం చేస్తారని నమ్ముచ్చు. ఈ యొక్క వినపములన్నీ కూడా మా తండ్రి దేవా తండ్రి మరి ఎఫెసీ 3:20 ప్రకారం మేము అడిగి ఊహించే వాటన్నిటికంటే మీరు అత్యధికముగా మాకు అనుగ్రహించే దేవుడు అని నమ్మి ఈ వినపాలని మీ పాదాలకు సమర్పించి మా ప్రభు మా రక్షకుడు మోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఐక్యం ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ దినముని ప్రేయర్లో కూడి వచ్చినటువంటి మనందరికీ సర్వలోకులను సకల పరిశుద్ధులకు దేవుని సేవకులకు ఇప్పుడు ఎప్పుడు సదాకాలంలో తోడి ఉండి నడిపించునుగాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.